మా పిల్లలు కష్టపడొద్దు అనే కాన్సెప్ట్తో అమ్మా బాబు పిల్లల కోసం ఆస్తులు పోగేసి అంతులేని డబ్బు సంపాదిస్తున్నారు. వాడు కొద్దిగా పెరిగి కాలేజ్కి వెళ్ళేసరికి వాడికి చేతిలో ఐఫోన్, కారు, సూపర్ బైక్ ఇచ్చేస్తున్నారు. 18 ఏళ్లకే వాడి చేతిలో ఇవన్నీ పెట్టాక వాడికి ఆకలి విలువ, కష్టం విలువ ఏం తెలుస్తుంది? నువ్వు పాచినోట సంపాదించిందంతా వాడు బంగారు నోట తినేస్తాడు కదా. మళ్ళీ అక్కడితో ఆగుతారా? మీరు మా పిల్లలు మంచిగా చదివి ర్యాంకులు కొట్టాలి అనే పేరుతో వాడికి స్పెషల్ క్లాసులని, ట్యూషన్లని, ఇంటికి వస్తే చెడిపోతాడని హాస్టల్లో పెట్టడం చేసి ఇంటర్మీడియట్ వరకు వాడిని తొక్కి పట్టి నార తీశాక వాడు కింద మీద పడి పాస్ అయ్యో, ర్యాంక్ కొట్టో ఏదో ఒకటి చేసి బయటకు వస్తాడు. వచ్చాక బీటెక్, డిగ్రీ అనే పేరుతో ఒక్కసారి జూలు విదిలించి ప్రపంచం మీద పడతాడు. వాడు స్కూలింగ్, ఇంటర్లో పడ్డ స్ట్రెస్, వాడి ఒంట్లో దాచుకున్న వేడినంతా ఒకేసారి ఇక్కడికి వచ్చాక అబ్బాయిలైతే అమ్మాయిలపైన, అమ్మాయిలైతే అబ్బాయిలపైన తీర్చుకుంటారు. ఇక్కడే రేపులని, మర్డర్లని, సూసైడ్లని స్టార్ట్ అవుతాయి. ఇవయ్యాక నా పిల్లల్ని ఇలా పెంచకుండా ఉండాల్సింది అని మళ్ళీ పేరెంట్సే కల్ప్రిట్స్ అవుతారు. అందుకే పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి, కష్టాన్ని ఇవ్వండి. చదువుల పేరుతో మొయ్యలేని బరువునివ్వకండి, బాధ్యతలనివ్వండి. నీ డబ్బు నువ్వే సంపాదించుకో అని చెప్పండి. సొసైటీలో ఎలా బ్రతకాలో నేర్పండి. ఏదైనా కష్టం వస్తే సూసైడే దిక్కు కాదు, ఆ కష్టానికి పరిష్కారం నేర్పండి. ముఖ్యంగా అమ్మాయిలని అబ్బాయిల జీవితంతో ప్రేమ పేరుతో ఆడుకోవద్దని చెప్పండి. అప్పుడు చూడండి ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ ఎలా తగ్గకుండా ఉంటుందో.